మనందరికీ తెలుసు బ్రెజిల్‌లో అమెజాన్ బెలెం సమ్మిట్ ఎక్కడైతే జరుగుతుందో అది అమెజాన్ ఆల్మోస్ట్ క్లోజ్‌లో జరుగుతుందన్నమాట. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డిసిల్వా గారి కథనం ప్రకారం బ్రెజిల్‌లో బెలెంలను ఎందుకు పెడుతున్నారంటే అసలు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది ఎలా కాపాడుకున్నాం అని ప్రపంచ దేశాలకు తెలియచెప్పడానికి ఈ COP30 సదస్సు బెలెంలో పెడుతున్నారన్నమాట. మనకు తెలుసు ట్రాపికల్ ఫారెస్ట్లు జనావాసాల కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, రకరకాల ఫెసిలిటీస్ కోసం నరికేస్తున్నారు. సో ఇప్పుడు ట్రాపికల్ ఫారెస్ట్లు అనేవి వాటర్, ఫుడ్ సెక్యూరిటీ, బయోడైవర్సిటీ, దాంతోపాటు లోకల్ పీపుల్ అంటే స్థానికంగా ఉన్న ఇండిజినస్ పీపుల్ వాళ్ళందరికీ కూడా ట్రాపికల్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అనేది చాలా అవసరం అనమాట. వాళ్ళ లైవ్లీహుడ్కి అది చాలా ముఖ్యం. ట్రాపికల్ ఫారెస్ట్లు అనేవి ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఏషియా ఈ ప్రాంతాలనే కాదు, కాంగో బేసిన్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, సౌత్ ఏషియన్ రెయిన్ ఫారెస్ట్ కావచ్చు, ఇలా గ్లోబల్ సౌత్లో ప్రపంచంలో దక్షిణాది ఉన్న దేశాల్లో చాలా చోట్ల ఈ ట్రాపికల్ ఫారెస్ట్లు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ ట్రాపికల్ ఫారెస్ట్లు కన్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కన్జర్వ్ చేయడమే కాదు, ఏ స్కేల్లో కన్జర్వ్ చేస్తున్నాం, ఎంత స్పీడ్గా కన్జర్వ్ చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ ఇనిషియేటివ్ అనేది పారదర్శకంగా రిజల్ట్ ఓరియంటెడ్ లార్జ్ స్కేల్ ఫినాన్స్ సిస్టమ్. దీనిలో ప్రైవేట్ ఫినాన్స్ కూడా ఉంటుందంట. నాట్ ఓన్లీ గవర్నమెంట్ సపోర్ట్, ప్రైవేట్ ఫినాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ అనేది బ్రెజిల్ గవర్నమెంట్ లీడ్ చేస్తుంది. దాంతోపాటు గ్లోబల్ సౌత్లో చాలా దేశాలు ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీలో భాగస్వామ్య దేశాలు కాబోతున్నాయి. ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ అనేది ఒక వినూత్నమైన ఫినాన్స్ మోడల్.